నమస్కారం వాద్య న్యూస్ కు స్వాగతం. ముందుగా అయినటువంటి ముఖ్యాంశాలు చూద్దాం. సంకిలి చక్కెర కర్మాగారం యాజమాన్య ప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కొండపల్లి. రైతుల పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకువెళ్లి సహకారం అందేలా కృషి చేస్తారని వెల్లడి. ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. పేదల సేవలో ప్రభుత్వం పనిచేస్తుందన్న సంధ్యారాణి. రహదారి భద్రతపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు పోగొట్టుకోవద్దన్న జిల్లా ఎస్పీ దామోదర్. ఇక వివరాలు చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం సంకిలిలో ఉన్న చక్కెర కర్మాగారం సమస్యల వలయంలో కొట్టిమిట్టాడుతుంది. పరిశ్రమను మూసివేయాలనే ఆలోచనతో ఉన్న యాజమాన్యంతో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు కుండ్రు మురళి, బేబీ నాయన, జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు రెవెన్యూ, వ్యవసాయ, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న 2 పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయని, ఉన్న సంఖ్యల పరిశ్రమ కూడా మూతపడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని, పరిశ్రమ నిర్వహణకు ఉన్న ఇబ్బందులు ఏంటని అధికారులు యాజమాన్య ప్రతినిధులను అడిగారు. అందుకు స్పందించిన క్రాప్ అసిస్టెంట్ డైరెక్టర్ యాజమాన్య ప్రతినిధులు స్పందిస్తూ సంకిలి చక్కెర కర్మాగారం మనుగడ సాధించాలంటే 5 లక్షల టన్నుల చెరకు అవసరమని అన్నారు. ఇప్పటి వరకు సంకిలి పరిసర ప్రాంతాల నుంచి 3.50 లక్షల చెరకు వస్తుందని, దానివల్ల చక్కెర దిగుమతి తక్కువ వస్తుందని, దీనివల్ల కంపెనీ నష్టపోతుందని యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. ఇక చెరుకు వలన గిట్టుబాటు ధరకు రాకపోవడం, కూలీలు ఛార్జీలు పెరగడంతో కొంతమంది రైతులు చెరుకు పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయడంతో చెరుకు పంట విస్తీర్ణం తగ్గింది. అదేవిధంగా జిల్లాలో చక్కెర పరిశ్రమలు మూతపడడంతో సంకిలి చక్కెర కర్మాగారం కూడా మూతపడుతుందనే అపోహలు ప్రజల్లో ఉండడంతో రైతులు చెరుకును బెల్లం గానుగలకు తరలిస్తున్నారని, అందువలన సమస్యలు తలెత్తిందని అన్నారు. నైట్ 10-11 వస్తున్నారు. సో దగ్గర క్రిస్టలైజేషన్ ఆఫ్ షుగర్ బాగుంటుంది సార్ చికెన్లోనే. దానివల్ల 15 దిగుబడి ఎక్కువ వస్తుంది చెట్లని. ఆ క్లైమేట్ మనకి ఏపీకి కోస్టల్ క్లైమేట్ కొంచెం ఎక్కువ వల్ల ఆ ఫేవరబుల్ క్లైమేట్ వస్తుంది. దీనివల్ల అదొక ప్రాబ్లం వస్తుంది దాని గురించి. తర్వాత రైతులు కూడా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగి లేబర్ హార్వెస్టింగ్, మెకానిక్ హార్వెస్టింగ్ కాస్ట్ మిషన్ సార్ మనకి 1 crore 20 lakhs ఉంటుంది ఒక మిషన్ కాస్ట్. సో దగ్గర రైతులు అంతా ఎఫర్ట్ చేయలేకపోతున్నారు మిషన్ పెట్టి. ఫ్యాక్టరీ వచ్చి 4500 క్రషింగ్ కెపాసిటీ మనకి సంక్లీ ఓన్ జోన్ లో, అంటే ఎన్సిఎస్ ప్లస్ మిగతా జోన్స్ యాడ్ అవుతుంది. మన కెపాసిటీ వచ్చి అరౌండ్ 7 to 8 lakhs క్రష్ చేస్తాం సార్. అంటే ఇంతకుముందు జిఎంఆర్ గారు ఉన్నప్పుడు, తర్వాత ఏడీ ప్యారెట్ తీసుకున్న తర్వాత కూడా 8 lakhs వరకు క్రష్ చేస్తాం సార్. అది ఓన్ జోన్ లో ఉన్నప్పుడు విత్ సర్టెన్ లైక్ మన అప్పుడున్న కేన్ ప్రైస్, 4 years బ్యాక్ ఉన్న కేన్ ప్రైస్, అప్పుడున్న షుగర్ ప్రైస్ కి ఇదంతా వైబుల్ ఉండేది సార్. మనం 7-8 lakhs చేస్తే మనం మేక్ చేసేవాళ్ళం. ఇప్పటివరకు మీరు ఓన్గా చేసుకొని వెళ్తున్నారు. బట్ యూ నెవర్ ఇన్ఫార్మ్ ఎనీథింగ్ టు అస్. ఎప్పుడు కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు కానీ మాకు కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మీకు మీరే లాస్ట్ ఇయర్ కూడా మీకు మీరే ప్రైజ్ అనౌన్స్ చేశారు. అది కూడా ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. మాకు ఇప్పుడు కూడా ప్రైజ్ అనౌన్స్ చేసేటప్పుడు ఒక ప్రాక్టీస్ ఉండేది. దేర్ ఇస్ ఎ మీటింగ్ ఇన్ కలెక్టరేట్, కంబైన్డ్ గా మీరు రైతులకి ఏం ఇస్తున్నారు, ప్రైజ్ ఏం పెడుతున్నారని ఒక దాని మీద డిస్కషన్, ప్రైస్ ఫిక్సేషన్ అయ్యేది. అది ఎక్కడ 3 జిల్లాలో ఎక్కడ జరగల. ఇక్కడ ఓన్లీ విజయనగరం, శ్రీకాకుళం, మండ్యం జిల్లాలో 4 lakh tons కి ఏం రావాలో వీళ్ళు ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ అలాంగ్ విత్ ది డిపార్ట్మెంట్ అండ్ వర్క్ త్రూ దట్. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈరోజు ఉదయం 9 గంటలకు విజయనగరం మండలం కోరాడపేట గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, ఎండీఓ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఇది 3వసారి మనం ముందే పెన్షన్ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే ప్రజలకి ఏ ఇబ్బంది ఉండకూడదు, అధికారులు కూడా ఇబ్బంది ఉండకూడదని ఒకరోజు ముందే మనం పెన్షన్స్ అనేది అందించటం జరుగుతూ ఉంది. విజయనగరం మండలంకి సంబంధించి 5,861 పెన్షన్లు అనేది మనం అందిస్తున్నాం.
అలాగే మనం మొత్తం విజయనగరానికి మనం 22,565 పెన్షన్లు అనేది మనం అందిస్తున్నాం. అయితే ఈరోజు చూస్తుంటే మనం ఒక డప్పు కార్మికులకి, వికలాంగులకి, వృద్ధులకి, అలాగే మనకి వితాంతులకి అందరికీ కూడా మనం పెన్షన్లు అందిస్తున్నాం. వాళ్ళైతే చాలా సంతోషిస్తున్నారు. సాలూరు మున్సిపాలిటీ 8, 9, 10 వార్డుల్లో ఈరోజు గిరిజన సంక్షేమ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి పర్యటించి అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమం ప్రభుత్వం ప్రతి స్థాయిలో కట్టుబడి పనిచేస్తుందని, వృద్ధులు, విధవలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు వంటి అర్హులైన వారికి నెలవారీ ఆర్థిక మద్దతు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రతి అర్హుడు తలుపు వద్దకే సంక్షేమం చేరేలా కట్టుబడి పనిచేస్తున్నామని చెప్పారు. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నాయకులు వైసీపీ ప్రభుత్వంలో దుష్ప్రచారం చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. విజయనగరం పరిధిలోని టీటీడీ దేవస్థానం ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని వైసీపీ శ్రేణులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కూటమి నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించమని వెంకటేశ్వర స్వామిని కోరారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ సిటీ ఇచ్చిన నివేదికలో వాస్తవాలు వెలువడ్డాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని అన్నారు. ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు చూసుకుని చేయాలని కూటమి నేతలకు హితవు పలికారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిట్ ఇచ్చిన నివేదిక చూశారా లేదా అని ప్రశ్నించారు. చూసినట్లయితే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. అనంతరం తిరుమల లడ్డు ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టారు. రాష్ట్రంలో, ఈ దేశంలో అతి పవిత్రమైన దేవాలయం, అతి ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల ప్రసాదం లాడు మీద జంతువుల కొవ్వు కలుస్తుంది, ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఇతరత్ర అనేక ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేసే దురాలోచన కూటమి ప్రభుత్వం చేసిన రోజు మేము తీసుకొచ్చాం. తిరుమల నుంచి లాడు ఈరోజు మా ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం లేదు, కానీ మేము చెప్తున్నాం ఈ లాడు అతి పవిత్రమైనది, ఈ పవిత్రమైన లాడు పవిత్రమైన ప్రసాదం అని చెప్తున్నాం తప్ప మా ప్రభుత్వం ఉంటే ఒకలాగా, మీ ప్రభుత్వం ఉంటే ఒకలాగా మాట్లాడే మనస్తత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెబుతూ బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమని మాజీ మంత్రి పి రాజన్న దొర అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు ప్రాయశ్చిత్త పరివర్తన కలిగించాలని స్వామివారిని వేడుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడుతూ స్వామివారి లడ్డు ప్రసాదంలో జంతువుల అవశేషాలు, జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడారని, దీనివల్ల భారతదేశంలోని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడం చాలా బాధాకరమని అన్నారు. లడ్డు ప్రసాదంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ సిట్ విచారణ చేపట్టిన సందర్భంలో నిజానిజాలు ఛార్జిషీట్లో జంతువుల అవశేషాలు లేవని నిగ్గు తేల్చడం జరిగిందని అన్నారు. ఇటీవల రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ తప్పు చేయని వారిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేసిన వీరిపై ఏ రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగించాలో భవిష్యత్తులో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని వ్యాఖ్యానించారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నకిలీ నెయ్యి కలిసినట్లు సిట్ ల్యాబ్ అధికారులు చెప్పిన వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన పాపాల నుంచి విముక్తి కలిగించాలని దేవాలయాల్లో కొబ్బరికాయలు కొడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వైసీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. క్లియర్గా సిఐడి రిపోర్ట్లు ఇచ్చారు, సుప్రీంకోర్టు రిపోర్ట్లు ఇచ్చారు. పాపం చేశారు కాబట్టి ఈరోజు చేసుకుంటారు, ప్రభుత్వాన్ని కోల్పోయారు. మనకి ఇష్టమైన దైవం మన సౌత్ ఇండియాలో, ప్రపంచ స్థాయిలో మన అందరూ నమ్మినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రకంగా కరప్షన్ చేసి నెయ్యి అంటే ఆయన ప్రసాదం అంటే
ఆయన ప్రసాదం అంటే దైవం కింద ఒక ప్రసాదం తినేటప్పుడు చెప్పులు విడిచి చేయి చాచి కళ్ళుకి అంటుకొని తినే భాగ్యం మనందరిది కూడా. అలాంటి పవిత్రమైన ప్రసాదం దగ్గర వ్యాపారం చేశారంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన అనేది అర్థం చేసుకోవాలి. అంటే 60 లక్షల టన్నులు నెయ్యిని ప్రొక్యూర్ చేసేటప్పుడు అడల్ట్రేషన్ ఉన్నటువంటి గీని వాడడం అనేది ఎంత దుర్మార్గమైన పని. ఈరోజు ప్రజలు నమ్మేది దైవం దగ్గర కూడా వాళ్ళు వ్యాపారం చేశారంటే, కరప్షన్ చేశారంటే ఎంత దుర్మార్గమైన సంగతి ప్రజలు తెలుసుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు గెలుచుకోవడం కోసం వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. అందుకనే లేదు. రోడ్డు ప్రమాదాల వల్ల జిల్లాలో సగటున 960 మంది ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతో ఆ వ్యక్తి జీవితం అక్కడితో ముగిసిపోతుందని, కానీ ఆ కుటుంబం పడే ఆవేదన జీవితాంతం భరించాల్సి వస్తుందని, ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు భార్యాపిల్లలు పడే బాధ మాటలలో చెప్పలేమని అన్నారు. మరోవైపు ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రి పాలైనప్పుడు అయ్యే ఖర్చులు కూడా ఆయా కుటుంబాలకు తీరని ఆర్థిక భారాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల పిల్లల భవిష్యత్తు ప్రసాదకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపే కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టే హక్కు ఎవరికీ లేదని కలెక్టర్ పేర్కొన్నారు. ఇవన్నీ నివారించేందుకే రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు ఒక వారం మాసంతో ముగిసేది కాదని, ఇది నిరంతరం ఉండాల్సిన కార్యక్రమని, కావున యువత హెల్మెట్ ధారణ, ప్రమాదక హెచ్చరికలు పాటించడం అలవాటు చేసుకోవడం, అతివేగ నివారణ వలన ప్రమాదాలు నివారించవచ్చునని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఆర్ దామోదర్ అన్నారు. మన జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మార్చడానికి రవాణా, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలన్నీ కృషి చేస్తున్నాయని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్ అవర్లో ఆసుపత్రిలోకి చేర్పిస్తే 5,000 నగదు పారితోషికం ఇస్తున్నట్లుగా కూడా తెలిపారు. జిల్లాలో చనిపోయారు. మొన్న మధ్యాహ్నం ఒక 2 చనిపోయారు. డైలీ యావరేజ్ గా 1-2 చనిపోతున్నారు. ఆ కుటుంబాలకు ఎంత గర్భశోకం ఉంటుందో తల్లికి మీరు ఆలోచించండి. దీంట్లో పిల్లలే ఎక్కువగా యూత్ చనిపోతున్నారు. కంట్రోల్ లేకుండా, అవగాహన లేకుండా, స్పీడ్ వెళ్ళటం, లైసెన్సులు లేకుండా, ఇన్సూరెన్సులు లేకుండా, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మన జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా యాక్సిడెంట్ ఫ్రీగా ఉండాలి. మనం అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. మా తరఫున కూడా మేము రెగ్యులర్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ, అలాగే సేమ్ ఎడ్యుకేషన్ అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, రోడ్ సేఫ్టీలో అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫ్యామిలీస్ బాగుండాలి, ఈ జిల్లా బాగుండాలనేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ జిల్లాలో ఎటువంటి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఆ ఫ్యామిలీస్ అన్ని సుఖంగా ఉండాలనేసి అందరూ కూడా కష్టపడుతున్నారు. అందరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడంతో రోడ్డు మీద ఆ వ్యక్తి జీవితం అక్కడితో ముగిసింది. అతనికి తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఆ కుటుంబము ఆ ఆవేదనని జీవితాంతం భరించాల్సి వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ భార్య పిల్లలు కానీ జీవితాంతం భరించాల్సి వస్తుంది. ఆ మనోవేదన ఒకటైతే, యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి మళ్ళీ హాస్పిటలైజ్ అయిపోయి వాళ్లకు జరిగే ఖర్చులన్నీ కూడా కుటుంబ ఆర్థిక భారాల మీద చాలా పెరిగిపోతుంది. అది కూడా చాలా కుటుంబాలు చిన్నాభిన్నం కావడానికి ఒక ఇదిగా తయారైంది ఈ మధ్యలో. దాంతోపాటు పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళ భార్య ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఏమవుతారు. వాళ్ళు విజయనగరం మండలంలోని కోరాడపేటలోని జి వెంకట్రావు అనే వ్యక్తికి సబ్సిడీతో మంజూరైన రూఫ్ టాప్ సోలార్ 3 kVని విజయనగరం ఎమ్మెల్యే పోస్పాటి అదితి గజపతిరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ ఆదాకు సోలార్ ప్రత్యామ్నాయ మార్గమని అన్నారు. ప్రభుత్వం సబ్సిడీతో మంజూరు చేస్తున్న సోలార్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మామూలు ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే ఉత్పత్తి చేస్తామో అప్పుడు చాలా కార్బన్ ఎమిషన్స్ అనేది వస్తాయి. అలాగే మనం పెట్రోలియం, డీజిల్ ఇటువంటి అన్నీ వాడుతున్నప్పుడు కూడా ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ అనేది వస్తాయి. ఇవన్నీ సేవ్ చేయటానికి మనకి పిఎం సూర్య గారి ద్వారా ఒక అద్భుతమైన అవకాశం. ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ఒక 3 యూనిట్స్ ఈజీగా, ఇటువంటి పెద్ద ఇల్లు కూడా 3 యూనిట్స్ అనేది ఒక ఏసీతో పాటు కూడా సరిపోతుంది అన్నమాట. అయితే ఒక ఏసీ రన్నింగ్ కూడా 3 యూనిట్స్లో సరిపోతుందంటే అందరూ కూడా ఈ ఎనర్జీ వైపు, ఈ క్లీన్ అండ్ గ్రీన్ సోలార్ ఎనర్జీ వైపు
చూపు పెట్టి దృష్టి పెట్టి వాళ్ళందరూ కూడా ఇది ఎంకరేజ్ చేసుకొని పెట్టుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం కేంద్రంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న 3 ఇళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఇంటి యజమానులు ప్రయాణాల్లో ఉండడానికి గమనించిన దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దొంగతనానికి గురైన ఇళ్లలో ఎంత మొత్తం నగదు, బంగారు ఆభరణాలు చోరీ గురయ్యాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ దొంగతన ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు. జిల్లాలో చెరుకు పండించే రైతులకు అవగాహన కలిగించి చెరుకు విస్తరణ పెంపొందించడానికి కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గతంలో చక్కెర కర్మాగారాలు పనిచేసేటప్పుడు జిల్లాలో విరివిగా పండించేవారని, తిరిగి ఆ ప్రాంతాల్లో రైతులంతా చెరుకు పండించేలా అవగాహన కల్పించడం అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. చెరుకు రైతుకు సాగు వలన నష్టం జరగదు అనే భరోసా కల్పిస్తే వారు ముందుకు వస్తారని, అందుకోసం చర్యలు తీసుకుంటామని అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి చెరుకు సాగు, రైతుల పరిస్థితులపై సంకిలి చక్కెర కర్మాగారం ప్రతినిధులు, చెరుకు పండించే ప్రాంతాలను ప్రతినిధులు రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంకిలి కర్మాగారం ఈ ఏడాది మూసివేస్తున్న వదంతులు వచ్చాయని, అది ఉత్తరాంధ్రకు భారీ నష్టమని, ఆ ఫ్యాక్టరీ కొనసాగాలంటే చెరుకు ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రైతులకు అవగాహన కలిగించి ఈ ఏడాది 4 లక్షల టన్నులు చెరుకు కర్మాగారానికి వచ్చేలా కృషి చేస్తామని, కర్మాగారం నుండి అందవలసిన ఇన్పుట్స్ అందించాలని కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి చెరుకు రైతుల పరిస్థితులు తీసుకుని వెళ్లి ప్రభుత్వం నుంచి సహకారం అందేలా కృషి చేస్తారని, త్వరలో మరో సమావేశం నిర్వహించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. చెరుకు క్రాప్ ఎలాగ మనం పెంచాలి అంటే ఇండస్ట్రీకి వైబిలిటీ వచ్చేలాగా చెరుకును ప్రోత్సహించడానికి కూడా ఒక కార్యాచరణ చేయాలి. ఎందుకంటే ఇండస్ట్రీకి సుమారు 4 లక్షల టన్నులు టన్నులు ఉంటే ఇండస్ట్రీకి వైబిలిటీ వస్తుందని ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు. మనకి ఈ సంవత్సరం సుమారు 3.5 లక్షలు మాత్రమే వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా రైతులను ప్రోత్సహించాలి. రైతులను కొంత ఎక్కువ మందిని ప్రోత్సహిస్తే మేము కొంచెం సస్టైన్ అవుతామని ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ ఈరోజు ఈ 3 జిల్లాల్లో ఎక్కడైతే చెరుకు పంట పండిస్తారో ఆ అన్ని ప్రాంతాల్లో కూడా మళ్ళీ దాన్ని పెంచడానికి, రైతుల్లో నమ్మకాన్ని కలిగించడానికి, మళ్ళీ అలాగే ప్రభుత్వం నుంచి ఏ రకంగా సపోర్ట్ తెచ్చుకోవాలి అనే విధానం కూడా ఒక కార్యాచరణ చేశాము. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నిరుపేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం 4,000 రూపాయలు అందిస్తుందని, ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు వరంలా నిలుస్తుందని ఎమ్మెల్యే బోనల విజయచంద్ర పేర్కొన్నారు. బలిజిపేట మండలం అంపవల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే బోనల విజయచంద్ర లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే పెన్షన్దారులు కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ మొత్తాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు అందజేస్తుందని తెలిపారు. ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నామని, అదే 1వ తారీఖు ఆదివారం అయితే శనివారం నాడే అధికారులు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందించడం దేశంలో మొదటిసారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఉన్నంత భరోసాను ఇస్తున్నాయని వెల్లడించారు. ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదగాలని నిరంతరం తపన పడుతూ ఉంటారని తెలిపారు. తన ప్యాలెస్ కోసం, తన కుటుంబం కోసమే పనిచేసేవాడు. ఈయన అంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ మళ్ళీ నేను 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేస్తాను అన్నాడు. గతంలో పాదయాత్ర ఎందుకు చేశాడో తెలుసా? రాష్ట్రంలో కొండలు ఎక్కడ ఉన్నాయి, ఇసుక ఎక్కడ ఉంది, మైనింగ్ ఎక్కడే ఉంది, ఏ ఊర్లో ఏ ఉన్నాయని చూసుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని కూడా దోపిడీ చేసేసాడు. ఒకటి కాదు, రాష్ట్రంలో ప్రతిదీ దోపిడీ చేసేసాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం మీద బైఠాయించి కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకున్నారు. సాలూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులకు గత 2 నెలల నుండి జీతాలు అందకపోవడంతో
వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జరగాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుని కార్యాలయం మెయిన్ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్మికులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. కేవలం జీతాలే కాకుండా విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, కరోనా సమయంలో పనిచేసిన 20 మంది కార్మికులకు పర్మనెంట్గా చేయాలని డిమాండ్ చేశారు. మీటింగ్ అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు గత 2 నెలలు బట్టి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. డిసెంబర్ నెల జీతం అలాగే జనవరి జీతం కూడా పూర్తి అయ్యింది. ఫిబ్రవరి 16 తారీఖు లోపు మున్సిపల్ అధికారులు మాట ఇవ్వడం జరిగింది. ఈ ఫిబ్రవరి 16లో పడకపోతే మేము ఇంకా సమ్మెలో కూడా వెళ్తామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అలాగే కరోనా టైంలోని 20 మంది కార్మికులు పనిచేశారు. వాళ్ళకు కూడా ఖాళీగా ఉంటే పోస్టులు ఎజెండాలో పెడతామన్నారు. కౌన్సిల్ మీటింగ్లోని ఇవన్నీ చేస్తారన్నారు. అలాగే మాకు పనిముట్లు, సబ్బులు, నూనెలు, అలాగే డస్ట్బిన్లు, పుష్కార్లు ఇవన్నీ. తిరుమల వివాదం ఈ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మరలా దీనిపై రాజకీయం చేయడం మానుకోవాలని వైసీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం పాలన ఇబ్బందికరంగా మారిందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజల సమస్యలపై చెప్పడం, అడగడం పరిపాటని, కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి కాకుండా ఉన్నత లేనట్లుగా అలజడి సృష్టించి రాష్ట్రంలో అశాంతి నెలకొల్పుతుందని అన్నారు. చేతులెత్తి కోరుకున్నాను, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు అని అన్నారు. అటువంటి దేవుడిని వివాదంలోకి తీసుకుని రావడం చాలా అపచారమని, సిట్ వేశారు, వివరణ ఇచ్చింది, ఎంతటితో సమస్యపోకుండా అధికారంలో ఉన్న నాయకులు టీటీడీ దేవస్థానం చైర్మన్ దానిని మరలా మాట్లాడి వివాదాస్పదం చేయడం దారుణమని అన్నారు. కల్తీ నెయ్యి పరీక్షలకు మరలా ల్యాబ్కు పంపిస్తారని చెప్పి మరలా అలజడి సృష్టించే ప్రయత్నం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అందరికీ కూడా ఆ దేవదేవుణ్ణి మరి ఇవాళ కాంట్రవర్షియల్ నుంచి ప్రసాదం మీద వాటి మీద తీసుకురావడం అనేది చాలా అపచారం. సరే అయింది ఏదో అయింది, దానికి ఒక సుప్రీంకోర్టు సిట్ వేశారు. ఆ సిట్ వచ్చి వివరణ ఇచ్చింది, మరి అయింది, అందరితో ఆ సమస్య పోవాలి. అంతేగాని మళ్ళీ దాన్ని ప్రతిపక్షాలంటే ఏదో చేస్తే వేరే తిగో మా మీద బురద చల్లిన దానికి సమాధానం ప్రతిపక్షాలు చెప్పుకోవడం ఉంటుంది. కానీ అధికారం ఉన్న పక్షం సాక్షాత్తు నిన్న తిరుపతి తిరుమల దేవస్థానం తాలూకా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ దీన్ని ఆ దేవదేవుడి తాలూకా ప్రతిష్టను కాపాడాల్సిన వ్యక్తులు మళ్ళీ దాన్ని వేరే చూపెడుతూ ఏదో తెలుసో తెలియకో మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ఓ మాట మాట్లాడాయన ఇందులో జంతుకో ఉన్నదని దాని మీద ఉవ్వెత్తున విమర్శలు తావిచ్చింది. దాని మీద అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని శాసనసభ్యురాలు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అమల్లో భాగంగా 29వ డివిజన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు అధిక మొత్తంలో పింఛన్ అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ నగరంలో 22,565 మంది లబ్ధిదారులకు 9,81,86,000 రూపాయలను పింఛన్ల రూపంలో అందించడం జరుగుతుందని అన్నారు. దివంగత అభిమాన నేత నందమూరి తారక రామారావు రాష్ట్రంలో తొలిసారిగా ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టారని, ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సేవలో ప్రభుత్వం పనిచేసే విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. వస్తున్నాయి. అయితే ఈ 444 పెన్షన్స్లో భాగంగా ఏఐసిసి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఏపీసీసీ లీగల్ సెల్ అధ్యక్షులు సోమశేఖర్, భానుప్రకాష్ ఈరోజు విజయనగరం జిల్లాలో గల కాంగ్రెస్ పార్టీ స్థిర చర ఆస్తులను పరిరక్షణ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం స్థలం, గురజాడ అప్పారావు రోడ్ల గల స్థలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆస్తులు, భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
పార్టీ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పార్టీకి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిని గుర్తిస్తున్నామని అన్నారు. అలాంటి ఆక్రమణలు ఏవైనా జరిగితే తమ దృష్టిలో పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురుపి విద్యాసాగర్, ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తులకి సంబంధించిన వివరాలు, వాటి ప్రస్తుతం పరిస్థితులు అవి ఏవైనా కానీ ఏ కారణం చేతనైనా కానీ ఒకవేళ అన్యాక్రాంతమైనా లేదా వేరే వాళ్ళు దాని మీద లిటిగేషన్స్ ఏదైనా ఫైల్ చేసినా దాని కంప్లీట్ పూర్తి సమాచారం తీసుకుని దానికి అనుగుణంగా ఆ లిటిగేషన్స్ అన్నీ క్లియర్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తుల్ని కాంగ్రెస్ పార్టీకే చెందే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకునే దానికోసం పూర్తి స్థాయిలో ఒక కమిటీని ఫామ్ చేయటం జరిగింది. అన్ని కూడా స్ట్రీమ్ చేసి ఏ విధమైన చట్టపరమైన చిక్కులు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా త్వరితగతిన పరిష్కారం ఇప్పించే విధంగా దానికి మా వంతు సహకారం చేసే దానికోసం. నగరంలోని సుఖీభవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా 28వ డివిజన్ టీడీపీ నాయకులు బర్ల నాగేశ్వరరావు చేతుల మీదుగా పింఛన్ అందించారు. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన జి వెంకటలక్ష్మి అనే మహిళ అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో నిన్న అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుంది. ఐసీయూకు సచివాలయ సిబ్బంది వెళ్లి ఆమెకు పెన్షన్ అందజేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి పెన్షన్ ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే 28వ డివిజన్ పరిధిలోని పెన్షన్లు సచివాలయ సిబ్బంది అందజేశారు. డివిజన్ నుంచి మొత్తం 390 పెన్షన్లు ఉండగా 156 వితంతు పెన్షన్లు, 7 డయాలసిస్, 398 వృద్ధాప్య పెన్షన్లు, 35 విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు ఉన్నాయి. వారందరికీ ఈరోజు పెన్షన్ పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ఈ డబ్బులు నాకు ఏ కష్టమైనా సుఖమైనా ఏదైనా కష్టాన్ని పనికి వస్తాయి, దేనికైనా అవసరానికి నా పరిస్థితికి నెలకి 4,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పంపిస్తున్నారు. ఇబ్బందిగా ఉంటుంది, మరి ఎవరు చూస్తారు, మా ఆయన లేరు కదా. అంటే యాక్చువల్లీ 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ రేపు సెలవు కారణం చేత ఈరోజు సచివాలయ సిబ్బందితో ఈరోజు 31వ తారీఖునే ఒక రోజు ముందుగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అడుక్కొని తినడం తప్ప వేరే మార్గం లేదు. అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ ఇవ్వడం వల్ల నేను ఇలా గౌరవంగా బతుకుతున్నానని చెప్పాడు. అతను చెప్తే నాకే కళ్ళు నీళ్ళు వచ్చాయి. విజయనగరం పట్టణం 8వ డివిజన్ లంకవిద్ది స్టేడియంపేటలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో ఈ ఆసుపత్రిని ప్రారంభించుకుంటున్నామని, 1,30,00,000 నిధులతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. 8వ డివిజన్కు సంబంధించిన ప్రజలు ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుకోనున్నారని చెప్పారు. 10 బెడ్స్ అందుబాటులో ఉంటాయని ఈ కార్యక్రమంలో కిల్లాన అప్పలరాజు, బీజేపీ నాయకులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, ఇమంది సుధీర్, జనసేన నాయకులు తురాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సాయినాథ్ కాలనీ రెండెడ్ బిల్డింగ్లో ఇప్పుడు వరకు మేము సర్వీస్ అనేది అందిస్తున్నామండి. ఇప్పుడు ప్రజెంట్ ఇది కన్స్ట్రక్షన్ అయినాక మొత్తం లేబర్ కానీ మనం ఓపీ అన్నీ కూడా 9 to 4 మనం అందించడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సీసీ రోడ్ ఇంకా కాంపౌండ్ వాల్ అవన్నీ ఫినిష్ అయినాక మేము వచ్చి సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నామండి. అలాగే మనకి ఇక్కడ డెలివరీస్ కూడా వాళ్ళు చేయగలరు. డెలివరీ రూమ్ కూడా ఉంది. అదే 10 బెడ్ల హాస్పిటల్ అనేది ఇక్కడే ఉంది. ఒకవేళ డెలివరీ కాంప్లికేట్ అవుతే వాళ్ళు గోషా హాస్పిటల్కి పంపించవచ్చు, లేకపోతే నార్మల్ డెలివరీస్ కూడా ఇక్కడే చేయవచ్చు. అయితే ఒక పిహెచ్ సెంటర్ కోసం ఇది చాలా పెద్ద పిహెచ్ సెంటర్. సుమారు 8 వార్డుల వరకు ఇక్కడ కవర్ చేయవచ్చు. కాబట్టి ఇది త్వరలో ఓపెన్ చేయాలి. అంటే ఆల్రెడీ బిల్డింగ్ రెడీ అయిపోయింది, కానీ ఒక కాంపౌండ్ వాళ్ళు, రోడ్స్ ఇటువంటి రెడీ అవ్వాలి. అలాగే
డాక్టర్స్ కూడా ఇక్కడ ప్లేస్ అవ్వాలి. వన్స్ అది రెడీ అయిపోయాక డాక్టర్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేసి త్వరలోనే మనం మొదలు పెడతాం. చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు బూతులతో రెచ్చిపోయారు. అసభ్య పదజాలంతో అంబటి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపాయి. తిరుమల లడ్డు వ్యవహారంలో గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొలగింపు కార్యక్రమంలో చేసిన నిరసనలో భాగంగా అంబటి రాయలేని పదాలతో రెచ్చిపోతూ రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన దూషణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత అవమానాలు అసహ్యకరమని, హద్దులు దాటిన వ్యాఖ్యలను అంబటి వెంటనే వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని వెల్లడించారు. అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు అవి మనుషులు మాట్లాడే మాటల? అంబటి, నువ్వు మనిషివా, పశువ్వా, రాక్షసుడివా? నీ వాక్యలు ఏంటి అసలు? ఏం మాట్లాడుతున్నావు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడతావా? అంటే మీకు గత 5 సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి? నీ భాష ఏంటి? బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు. లేకపోతే ఈ రోజు నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో కొట్టడానికి, అలా కొట్టించుకోవాలనుకుంటున్నావా? మీకు ఇంకా సిగ్గు రాలేదా? బుద్ధి రాలేదా? 151 సీట్ల నుంచి 11కి పడిపోయారే. ఎందుకు పడిపోయారో తెలుసా మీకు? మీ లాంగ్వేజ్ వల్ల, మీ బాడీ లాంగ్వేజ్ వల్ల, మీ డాన్సుల వల్ల, మీ తైతక్కల వల్ల, మీ బూతుల వల్ల ఈరోజు 11 సీట్లున్న మీరు ఈ రోజు కూడా మీకు బుద్ధి రాలేదు. శిశువుల సంరక్షణలో అభివృద్ధి చెందిన వ్యవస్థలకు మద్దతు ఇవ్వడానికి వెచ్చని, పరిశుభ్రమైన మరియు నిశ్శబ్ద వాతావరణాన్ని సృష్టించడం అవసరమని మెడికో పీడియాట్రిషియన్ డాక్టర్ మౌనిక తెలిపారు. వెచ్చదనం కోసం కంగారు మదర్ తరచుగా తల్లిపాలు ఇవ్వడం లేదా ప్రత్యేక ఫార్ములా, కఠినమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ మరియు పెరుగుదల, శ్వాసకోశం పిల్లలకు క్రమం తప్పకుండా పర్యవేక్షణ వంటివి ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయని అన్నారు. గది ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ నిర్వహించాలని తెలిపారు. ఈ మేరకు మెడికవర్లో లభించే అత్యాధునిక చికిత్సా విధానాలపై వివరణ ఇచ్చారు. ప్రీటర్మ్స్ అంటే లెస్ దాన్ 37 వీక్స్ జెస్టేషన్లో పుట్టిన బేబీస్ అనమాట. అంటే యూజువల్గా ఈ బేబీస్ 2 kgs లోపు ఉంటారు వెయిట్స్. ఇంకా లెస్ దాన్ 1 kg బేబీస్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఇంకా స్పెషల్ కేర్ ఇవ్వాలి, ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి. రౌండ్ ద క్లాక్ NICU కేర్ ఉంటుంది. సో వార్మర్స్లో, ఇంక్యుబేటర్స్లో లెస్ దాన్ 1 kg బేబీస్ అయితే ఇంక్యుబేటర్స్లో పెట్టి ఎలా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, ఫీడింగ్ అది ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా. యూజువల్గా ఈ బేబీస్కి 1.5, 1.8 kg వెయిట్ వచ్చాక టెంపరేచర్ బాగానే మెయింటైన్ చేస్తూ ఫీడింగ్ బాగానే తీసుకుంటూ ఉన్న స్టేజ్ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. మెయిన్ టెంపరేచర్ కంట్రోల్. ఈ బేబీస్ స్కిన్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, ఫ్యాట్ ఉండదు. సో హీట్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ప్రశాంత నగరంగా పేరొందిన విశాఖలో అశాంతి రేపేలా వైసీపీ నేతలు కౌన్సిల్ సమావేశంలో రౌడీజానికి తెగబడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ గణబాబు ధ్వజమెత్తారు. పార్టీ విశాఖ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు. గీతం విద్యా సంస్థకు భూ కేటాయింపుల అంశంపై కౌన్సిల్లో చర్చించకుండా వెనుకబడిన వర్గానికి చెందిన నగర మేయర్ పిల్లా శ్రీనివాసరావుపై వైసీపీ ప్రజాప్రతినిధులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. దీన్ని నగర ప్రజలపై జరిగిన జారిగా పేర్కొన్నారు. వైసీపీ అధినేత రప్పా రప్పా అంటూ రాజకీయాలు చేస్తుండగా
ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో రప్ప అంటూ దాడులకు పాల్పడ్డారని పల్లా ఆరోపించారు. ప్రస్తుతం విశాఖ నగరం గ్లోబల్ సిటీగా మారిందని, రేపో మాపో పెద్ద కంపెనీలు రాబోతున్నాయని పేర్కొంటూ ఇటువంటి సమయంలో నగరంలో అశాంతిని రేపాలని వైసీపీ నేతలు స్కెచ్లు వేశారని విమర్శించారు. యూనివర్సిటీ గీతం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వారి ఆధీనంలో సుమారు 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి భూములు ఆమోదం నిమిత్తం కౌన్సిల్కి వచ్చినటువంటి అంశం ఎజెండా మీద ఈరోజు ఏదైతే వైసీపీ నాయకులు ఒక దౌర్జన్యం చేసినటువంటి సందర్భం ఈరోజు దాని మీద మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, మన ప్రాంతంలో పేరుగాంచినటువంటి యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ. ఇది సుమారు 100 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి సమాంతరంగా చెప్పాలంటే ఒక విధంగా అంటే ఆ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఎలాగుందో అంత ప్రెస్టేజ్ పేరున్నటువంటి యూనివర్సిటీ మన గీతం యూనివర్సిటీ. సుమారు ప్రజాస్వామ్యబద్ధంగా ఆ అంశాన్ని మేము సుమారు 7 రోజుల క్రితమే ఎజెండాలో పెట్టి అందరికీ తెలియజేసి ఈరోజు కౌన్సిల్ ఉందని చెప్పేసి అందరికీ తెలియజేసినటువంటి సందర్భం. ఈరోజు విశాఖ జీవీఎంసీలో జరిగినటువంటి ఒక పొలిటికల్ డ్రామా. ఎందుకు పొలిటికల్ డ్రామా అన్నానంటే, వచ్చిన వాళ్ళు లోకల్గా ఉండేటువంటిది కాదు, క్యాబినెట్లో పనిచేసినటువంటి అనుభవం కలిగిన మంత్రులు కూడా వచ్చారు. ఈరోజు విశాఖ నగరంలో జీవీఎంసీ లోపల కావచ్చు, బయట కావచ్చు, యాజిటేట్ చేస్తున్న వాళ్ళు. ప్రభుత్వాలకు అనేటువంటిది భూములు అనేటువంటివి విద్యా సంస్థలకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, పెట్టుబడిదారులకు కావచ్చు, భూములు ఎలినేట్ చేసేటువంటి అధికారాలు ప్రభుత్వానికి ఉంటుందనేటువంటిది తెలిసిన వాళ్ళు ఈరోజు వచ్చారు. కూటమి ప్రభుత్వం పర్యాటక శాఖ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ కార్యక్రమాలు నగరవాసులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్కే బీచ్ ప్రధాన వేదికగా విశాఖ ఉత్సవ సందడిగా కొనసాగుతోంది. సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను అలరిస్తున్నాయి. వేడుకల్లో భాగంగా సాయంత్రం వేళ ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల లైవ్ కాన్సర్ట్ విశాఖ వాసులు సందర్శనలను ఉర్రూతలొగించింది. భీమ్లా నాయక్, ఉత్తరాంధ్ర జానపదం, సూపుకేమో శ్రీదేవి, నన్ను ఒగ్గేసి పోనాది, గిరగిర గింగిరానివే, రాధిక, పుట్టానే ప్రేమ, బచావో గ్యాంగ్, బంగారు కోడిపెట్ట వంటి పలు సినీ గీతాలను రామ్ వీక్షకులకు రంజింపచేశారు. అంతకుముందు గాజువాకకు చెందిన బొట్ట నాగేశ్వరరావు డొనాల్డ్ డక్ షో తెలుగు పదానికి జన్మదినం, ఇది అన్నమయ్య జననం అంటూ ఆధ్యాత్మిక గీతాలకు కిరణ్మయ నృత్యాలయ బృందం చక్కని అభినయంతో అలరించింది. Hi. Hello. Are you ready? మంద అవసరం లేదు, మత్త అవసరం లేదు, వైజాగ్ గాలి సోకితే సరిపోతుంది. అరే ఒక్కేసి పోనాదే, నన్ను ఒక్కేసి పోనాదే, ఓ మాయ మాయ పొరిల కోరి మాయానే, తిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, పట్టుమని పేలిందా గుండె కైలాసే, లైన్లోకి వచ్చేసావే, చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైట్ వేసావే, రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టాలి. గీతంకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టి జీవీఎంసీ తీర్మానం చట్టవిరుద్ధమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కౌన్సిల్ తీర్మానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని ఆఫీస్ ఆఫ్ బెనిఫిట్స్ నిబంధనలకు విరుద్ధంగా తమ అధికారాలు ఉపయోగించి ఆక్రమించిన ప్రభుత్వ భూమిని పొందేందుకు ప్రయత్నిస్తున్న గీతం అధినేత ఎంపీ శ్రీభరత్ను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. జీవీఎంసీలో చర్చ లేకుండా, మీడియాను లోపలకు అనుమతించకుండా విపక్షాలపై భౌతిక దాడులు చేసి తీర్మానం ఆమోదిస్తున్నట్లు మేయర్ ఏకపక్షంగా ప్రకటించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీ శ్రీభరత్ ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి సమస్యలన్నిటి మీద మేము కార్మిక వర్గం 12వ తేదీ దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకి పూర్తి మద్దతునిస్తున్నాం. దానికి ముందు సిపిఎం ఆధ్వర్యంలో ఈ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి 2వ తేదీన గ్రామ సచివాలయాలన్నింటి దగ్గర
మేము మెమరాండాలు ఇవ్వబోతున్నాం, సంతకాలు సేకరించి పేదలందరి దగ్గర. అలాగే 5వ తేదీ మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు కూడా నిర్వహించబోతున్నాము. అప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీన్ని వెనక్కి తీసుకోకపోతే తెలుగుదేశం దీంట్లో భాగస్వామి. ఈ నిర్ణయంలో వాళ్ళు దాన్ని ఎంపీలు లేవనెత్తాలి, ఇది ప్రజలకు వ్యతిరేకమని. లేకుండా దీన్ని ఎలాగే కొనసాగించే పని అయితే మార్చిలో మేము చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని కూడా విశాఖపట్నంలోని పినాకిల్ హాస్పిటల్లో క్యాన్సర్ వ్యాపించే ముందే గుర్తించే ప్రాణరక్షక సాంకేతికతలపై కేంద్రీకృతమైన నార్మో బ్యాండ్ ఇమేజింగ్ మరియు జూమ్ ఎండోస్కోపీ 2 రోజుల జాతీయ వర్క్షాప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ తరహా వర్క్షాప్ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నిర్వహించబడింది. ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్లు వ్యాపించే ముందే గుర్తించడం, వాటిని ఎండోస్కోపిక్ చికిత్స ద్వారా సమర్థవంతంగా నిర్వహించడంపై ఈ శిక్షణ కేంద్రీకృతమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డాక్టర్ శ్రవణ్ కుమార్, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, నార్మో బ్యాండ్ ఇమేజింగ్, జూమ్ ఎండోస్కోపీపై కేంద్రీకృతమైన ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశం నలుపుల నుంచి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులను ఆకర్షించిందని తెలిపారు. లోక్సభ సభ్యురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి పినాకిల్ హాస్పిటల్స్ నాయకత్వంతో కలిసి ప్రారంభించారు. శిక్షణకు ప్రపంచ ప్రసిద్ధ నిపుణుల బృందం నేతృత్వం వహించింది. జపాన్లోని ఒకాసా ఇంటర్నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చెందిన నోరియా ఉమోడో ప్రారంభ దశ క్యాన్సర్ గుర్తింపులో ప్రపంచ నిపుణుడు అయిన ఆయన ఆన్లైన్లో లెక్చర్ ఇచ్చారు. ఇవాళ ఈ వర్క్షాప్ ఏం కండక్ట్ చేస్తున్నామంటే అండి, మేము స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎండోస్కోపీ, ఎన్బిఐ అండ్ జూమ్ ఎండోస్కోపీ, ఇటువంటి వర్క్షాప్ మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ వర్క్షాప్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే, మన జీర్ణ వ్యవస్థలోని క్యాన్సర్లు బయటికి స్ప్రెడ్ అయ్యేలోపు మనం కనుక్కోగలిగితే పేషెంట్స్కి బెటర్ సర్వైవల్ ఉంటుంది. అండ్ చాలా చిన్న సర్జరీతోనే ఈ పేషెంట్స్ అందరినీ మనం ప్రొలాంగ్ సర్వైవల్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎండోస్కోపీ టెక్నాలజీస్ అనేది చాలా ర్యాపిడ్గా, ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతున్నాయి. దానివల్ల ఈ జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లని కొంచెం తొందరగా మనం కనుక్కోవచ్చు. మనం దీన్ని డిటెక్ట్ చేయాలి, ఇక్కడి నుంచి బయాప్సీ చేయాలి, లేదా బయాప్సీ అవసరం లేదు ఈ పేషెంట్కి అని చెప్పి మనకు సూచిస్తుంది. అట్లే చేపట్టవలసినటువంటి బాధ్యత. మరి శ్రవణ్ గారు ఈ రకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఉన్నది. ప్రజలకి ముందే వచ్చేటువంటి వ్యాధిని కనుగొని దానికి తగినటువంటి వైద్యం ఇవ్వడం మాధ్యమంగా వాటిని రక్షించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మరి పినకల్ హాస్పిటల్ యాజమాన్యానికి తెలియజేసిన వెంటనే పినకల్ హాస్పిటల్ యాజమాన్యం కూడా ముందుకు వచ్చి ఆ రకమైనటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏదైతే ఉందో హాస్పిటల్లో పెట్టాలి అని సంకల్పించి వారు కూడా ముందుకు రావడం యాజమాన్యాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గీతం భూదోపిడిని ప్రశ్నించినందుకే అధికార పక్ష టీడీపీ కార్పొరేటర్లు తమపై దాడులకు తెగబడ్డారని జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆరోపించారు. జీవీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్లో పార్టీ కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కౌన్సిల్లో గీతం భూముల అంశాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసినందుకు టీడీపీ కార్పొరేటర్లు రౌడీల్లా ప్రవర్తించారని విమర్శించారు. గీతం భూములు ప్రజల ఆస్తి అని తక్షణమే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ భూ స్కామ్లో మేయర్, ఎమ్మెల్యేల పాత్రలను కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ మీటింగ్ దురదృష్టకరం. కారణం ఏంటంటే ప్రజల ఆస్తిని కాపాడాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేము చేయడం జరిగింది. మరి శాసనసభ పక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, అలాగే కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు గారు, మరి అలాగే కేకే రాజు గారు జిల్లా అధ్యక్షులు, అమర్నాథ్ గారు అందరూ కూడా అక్కడ కూర్చొని మరి వాళ్ళు చేయాలని అనుకున్నారు. అది కుదరదని మేము చెప్పగానే ఒక 400 మంది పోలీసులతో మీడియాని కూడా లోపలికి రానివ్వకుండా అది ఆమోదించాలని ప్రయత్నం చేశారు. దానికి మేమైతే అడ్డుకున్నాం. కానీ బయటికి మేము ఆమోదం చేస్తామని చెప్పి మేయర్ గారు చెప్తున్నారని అధికారులు చెప్తున్నారు. అధికారులకు కానీ మేయర్ గారికి కానీ అందరికీ మేము చెప్పేది ఒకటే, నిన్నైతే ఎటువంటి చర్చ జరగలేదు, ఎజెండా ముందుకు సాగలేదు. కాబట్టి ఇవాళ మేము గౌరవ కమిషనర్ గారికి రాతపూర్వకంగా మాకు కావాలని చెప్పేసి మినిట్స్ కానీ సీసీ ఫుటేజ్ కానీ కావాలని చెప్పి ఇవాళ కమిషనర్ గారు లేరు, అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చాం. రహదారి భద్రత మన బాధ్యత అనే అంశంతో నిర్వహించిన 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు ముగిశాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా మాసోత్సవాలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమం మద్దిలపాలెం సిటీ డిపోలో ఏపీఎస్ ఆర్టీసీ విశాఖ జిల్లా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు,
డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్టీసీ జోనల్ ఈడీ విజయగీత మాట్లాడారు. రహదారి భద్రత జీవన రక్షణ పేర్కొన్నారు. డ్రైవర్లు జాగ్రత్తగా బస్సులు నడిపి జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డ్రైవర్ వృత్తి చాలా బాధ్యతతో కూడుకున్నదని తెలిపారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకరంగా ఉంటేనే ప్రమాదాల నివారణ సాధ్యమని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ వేగంగా వాహనం నడపడం వంటి అజాగ్రత్తల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మానవ తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడితే ప్రమాదాలు నివారించవచ్చునని పేర్కొన్నారు. అందరూ కూడా జరుపుకున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో సంవత్సరానికి 4,60,000 యాక్సిడెంట్లు అవుతున్నాయి. 1,60,000 మంది చనిపోతున్నారు. రోజుకి చాలామంది చనిపోతున్న పరిస్థితుల్లో ఎంత ముఖ్యత ఉంది కాబట్టి సంవత్సరం పెరుగుతూ పోతున్నాయి యాక్సిడెంట్లన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్లు 60% వరకు ఎక్కువ టీనేజర్స్ 30 సంవత్సరాలు అవుతున్నాయి. రోడ్లు ఉన్నాయి కదా అని ఓవర్ స్పీడ్ 2 వీలర్స్లోనే ఎక్కువ 70% అవి ఇండియా లెవెల్లో అవుతున్నాయి. కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో ఇది భద్రతకి అంత సూక్తులతో ముందుకెళ్ళి అవేర్నెస్ అంటే పెడెస్ట్రియన్ అంటే 2 వీలర్స్ అవుతారు వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పూర్తిగా పాటించాలని, అదేవిధంగా వాళ్ళ నియమాలు ఏదైతే ఉన్నాయో డంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ఏదైతే ఉన్నాయో హెల్మెట్లతో ధరించినట్టయితే తప్పనిసరిగా యాక్సిడెంట్ నివారించొద్దు అనేది ఉద్దేశంతో ఈ డ్రైవ్ చేశాము. ఈ 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జనవరి 1 నుండి జనవరి 31 వరకు విశాఖపట్నం జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశానుసారం మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశానుసారం ఇతర ముఖ్యమైన విభాగాలైన R&B, GVMC, రవాణా, మెడికల్ అండ్ హెల్త్ అందులో 333 మంది అకాలంగా ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. మరి ఈరోజు మనము రోడ్డు భద్రతా మాసోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ ప్రపంచంలోనే మొదటి డ్రైవర్ అంటే శ్రీకృష్ణ వారి అంశగా డ్రైవర్ని మనము పరిగణించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఆర్టీసీలో పనిచేసిన ప్రతి డ్రైవరు కూడా శిక్షణాతుడైన డ్రైవరు. మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ విశాఖ జిల్లాలో కానీ ఈ విజయనగరం జోన్లో కానీ యాక్సిడెంట్స్ శాతం చాలా తగ్గింది. బట్ పోయిన సంవత్సరం 30 యాక్సిడెంట్లు అయితే ఇప్పుడు 25 యాక్సిడెంట్లోనే అతి తక్కువ యాక్సిడెంట్లుగా నమోదు చేయడం జరగడం. శ్రమయే దైవం అని చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త సంత్ రవిదాస్ అని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ములకల్లిపర్రి ప్రకాష్లు తెలిపారు. లాసెన్స్ బే కాలనీ బీజేపీ కార్యాలయంలో వారి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ఎస్సీ మోర్చా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భారతీయ భక్తి ఉద్యమ కాలంలో సమానత్వం, మానవత్వం, భక్తి మార్గాన్ని చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్తగా అతనిని కీర్తించారు. పుట్టుకతో ఎవరో గొప్పవారు కాదని, చేసిన పనుల వల్లనే గుర్తింపు లభిస్తుందని నమ్మిన వ్యక్తి రామదాస్ అని పేర్కొని గుర్తు చేశారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బీజేపీ కార్యాలయంలో ఆదివారం రవిదాస్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటిస్తున్నట్లుగా తెలిపారు. సంత్ రవిదాస్ అంటాం. ఆయన 14-15 శతాబ్దంలో భారతదేశంలో పుట్టడం జరిగింది. ఆయన వృత్తిరీత్యా చర్మకారుడు అయినటువంటి సంత్ రవిదాస్ గారు భక్తి ఉద్యమాలు ఎన్నో చేసి చాలా భక్తిగా ప్రజల్లోకి హిందూ మతం వెళ్ళే విధంగా అంటే భక్తి ఎలా ఆధ్యాత్మికంగా పెరగాలనే ఉద్దేశంతో ఆయన చాలా కార్యక్రమాలు చేస్తూ ఆయన ఏదైతే చర్మకార వృత్తి ఏదుందో అది వదలకుండా ఆయన చేస్తూ ఆయన ఫైనాన్షియల్గా నా దగ్గర దేశం అంతా తిరిగి అన్ని టెంపుల్స్ చూడటానికి లేదనే ఉద్దేశంతో ఆయన తన డబ్బులు లేని కారణంగా ఎవరైతే సాధువులు సంతులు వచ్చారో వాళ్ళందరూ కూడా దేశ పర్యటన చేస్తారు, అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. వాళ్ళందరూ కూడా నా అట్లీస్ట్ నేను వెళ్ళకపోయినా నేను తయారు చేసిన పాదరక్షలన్నీ వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ కోసం పూలమాలేసి పుష్పాంజలి ఘటించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు మొత్తం అసెంబ్లీ, అదేవిధంగా మండలాలు, అలాగే బూత్ స్థాయి లెవెల్లోని ఆయన కోసం, సంత రవిదాస్ కోసం, అలాగే ఆయన చేసిన బోధనాలు, అలాగే దళిత వాళ్ళకి వెళ్ళి ఒక చిన్న మీటింగ్ పెట్టి అక్కడ ఆయన కోసం తెలియజేయడం, అదేవిధంగా చెప్పులు, ఎందుకంటే ముఖ్యంగా ఆయన చర్మకారుడు కాబట్టి ఆయన స్నేహితులకు కానీ అందరికీ అప్పుల్లోని 18వ శతాబ్దంలోనే ఆయన చెప్పులు కుట్టుకుంటూ వాళ్ళ స్నేహితులకు కానీ అలాగే సాధువులకు కానీ ఉచితంగా చెప్పులు ధనసాయం చేసేవారు. జీవీఎంసీ 26వ వార్డు శంకరమఠ రోడ్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్గా కొత్తూరు శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ నాయకులు పట్టాభి, ఎండి నజీర్, వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడారు. భక్తులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఎలాంటి అసౌకర్యం ఉన్నా భక్తులు తమ దృష్టికి తీసుకుని వస్తే అవసరమైతే సొంత నిధులతోనైనా సరే సదుపాయాలు కల్పించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. తనకు బాధ్యతలు అప్పగించిన కూటమి పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. పలువురు నాయకులు శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం నందు ఈరోజు నూతనంగా ఏర్పడిన కమిటీలో మనం చైర్మన్గా నియమించడం జరిగింది. భగవంతుడి దయ వల్ల మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మా గుడికొచ్చే భక్తులు కూడా ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను. అలాగే గుడి డెవలప్మెంట్ కోసం నా సాయశక్తుల నేను కృషి చేస్తాను. ఏమాత్రం కూడా మా వల్ల ఏమైనా లోటుపాట్లు జరిగినా దాన్ని మా దృష్టి తీసుకొస్తే మేము అవసరమైతే మా సొంత నిధులతో కూడా మేము గుడి డెవలప్మెంట్ చేయడానికి అన్ని విధాలు సహకరిస్తామని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ స్వర్ణోత్సవం సందర్భంగా నగరంలోని బుల్లయ్య కళాశాల ప్రాంగణంలో 2 రోజుల పాటు నిర్వహించే FHA కప్ 2026 టోర్నీ హోరాహోరీగా సాగుతుంది. జాతీయ స్థాయి ఈ సీనియర్స్ హాకీ టోర్నీలో విశాఖ నుంచి నేవీ జట్టుతో పాటు మరో 2 జట్లు, అలాగే కేరళ, తమిళనాడు, కోల్కతా, బెంగళూరు, కడప జట్లు ఈ టోర్నీలో పోటాపోటీగా తలపడుతున్నట్లుగా ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ చైర్మన్ రవిశంకర్ తెలిపారు. 1976లో అసోసియేషన్ ఏర్పడినట్లుగా తెలిపింది. ఏటా హాకీ టోర్నీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పీటర్ మాట్లాడుతూ హాకీని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా 1976లో ఫ్రెండ్స్ హాకీ అసోసియేషన్ ఏర్పడినట్లుగా తెలిపారు. ఈ అసోసియేషన్ ద్వారా శిక్షణ పొందిన హాకీ క్రీడాకారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందినట్లుగా తెలిపారు. విశాఖలో పెద్దగా ఆదరణ లేదని, ఈ హాకీ క్రీడను బతికించేందుకు అసోసియేషన్ విశేష కృషి చేస్తుందని తెలిపారు. వీళ్ళే తీసుకొచ్చి 50 years లాగా అలా నడిపించారు. ఇప్పుడు కుర్రోళ్ళు కూడా టేక్ ఓవర్ చేసుకున్నారు పీటర్ లాగా. 50 yearsకి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పేసి వీ హ్యావ్ ఇన్వైటెడ్ టీమ్స్ ఫ్రమ్ 8 places. అంటే 3 టీమ్స్ వైజాగ్ నుంచి, నేవీతో పాటు. నేవీ ఎప్పటి నుంచో ముందు నుంచి మాతో ఆడుతుందన్నమాట. ఫస్ట్ టోర్నమెంట్ కూడా వాళ్ళే గెలిచారు. వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. మాది లోకల్ టీమ్స్ 2 ఉన్నాయి. 5 టీంలు ఫ్రమ్ కేరళ, తమిళనాడు, క్యాల్కటా, బెంగళూరు అండ్ కడప. వీళ్ళకందరూ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి, ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రొవైడెడ్. మేమే స్పాన్సర్షిప్ ఇస్ మెయిన్లీ బై ద పోర్ట్ ట్రస్ట్ మా వెనకాతలో ఇప్పుడు ఉంది. స్పోర్ట్స్లోని గ్రౌండ్ ఏమో బుల్లే కాలేజ్ గ్రౌండ్లో చేస్తున్నాం. ఈసారి గోల్డెన్ జూబ్లీ. విశాఖ ఉత్సవంలో భాగంగా రేసభవానిపాలెం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో కిడ్స్ స్పోర్ట్స్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో ఫ్యూచర్ ఒలింపియన్స్ వ్యవస్థాపకులు శివప్రసాద్ ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఫెస్ట్లో భాగంగా చిన్నారుల స్కేటింగ్లో పోటీ పడ్డారు. రింగ్పై రయ్యను దూసుకుపోయి విజేతలుగా నిలిచేందుకు చాలా శ్రమించారు. వీరి పెర్ఫార్మెన్స్ చూపులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు శివప్రసాద్ మాట్లాడారు. 6 నెలల నుంచి 10 ఏళ్ల వయసు పిల్లలకు బేబీ క్రాలింగ్, రన్నింగ్ రేస్, అలాగే జంపింగ్ బాల్, స్కేటింగ్, రింగ్ హోల్డింగ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహించినట్లుగా చెప్పారు. విజేతలైన చిన్నారులకు స్వర్ణ, రజత, కాంస్య పథకాలతో పాటు పార్టిసిపెంట్ అందరికీ సర్టిఫికేట్లు ప్రదానం చేస్తున్నామని తెలిపారు. క్రాలింగ్ రేస్, రన్నింగ్ రేస్, స్కేటింగ్, రింగ్ హోల్డింగ్, జంపింగ్ బాల్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ గేమ్స్ ఉన్నాయి. దీనిలో ఏంటంటే మన 31st రోజు స్వర్ణ భారతిలో అలాట్ చేశారు. ఈరోజు ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. అండ్ దీనికి ఆల్రెడీ మన కలెక్టర్ గారు వచ్చారు అండ్ ఆల్సో మన ఎమ్మెల్యే గణబాబు సార్ గారు వాళ్ళు వచ్చారు. సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. యాక్చువల్లీ ఇది ఈరోజు ఒకటే రోజు అండి. చిన్నపిల్లలకు సంబంధించి ఇవాళ ఒకటే రోజు. మనకి 6 months to 10 years. దీనిలో ఏంటంటే సేమ్ మనకి ఒలింపిక్స్లో ఎలా ఉంటుందో ఆ స్టైల్లో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అనేది మెడల్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మన సర్టిఫికేట్స్ ఉంటాయి. విశాఖ ఉత్సవాల తరఫు నుంచి ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఈ రోజుతో ఎండ్ అవుతుంది. వాద్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంకిలి చక్కెర కర్మాగారం యాజమాన్య ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కొండపల్లి. రైతుల పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకువెళ్లి సహకారం అందేలా కృషి చేస్తామని వెల్లడి. ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. పేదల సేవలో ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన సంధ్యారాణి. రహదారి భద్రతపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు పోగొట్టుకోవద్దన్న జిల్లా ఎస్పీ దామోదర్.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.